షహీద్ బషీర్బాగ్ షేర్వుడ్ స్కూల్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 41 డేస్ వ్రతం చేసుకుంటాం, నిష్టగా మాల వేసుకొని 6th క్లాస్ గ్రేడ్ స్టూడెంట్ స్కూల్కి వస్తే అసభ్యంగా మాట్లాడడమే కాకుండా ఆ స్టూడెంట్ని స్కూల్ నుంచి వెళ్ళగొట్టారు. ఇదేం న్యాయము? మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ రిలీజియన్ డిస్క్రిమినేషన్ అనేది ఏంటి? అగ్రీ చేస్తాం, స్కూల్లో పాలసీస్ ఉంటాయి, కానీ ఇది ప్రతి దగ్గర చేసేదే. శబరిమల వెళ్ళక ముందే 41 డేస్ కూడా మేము ఎంతో ప్రార్థించి మరి నిష్టగా వేసుకుంటాం. అటువంటిది ఈ మేనేజ్మెంట్ దుర్భాషలు ఆడుతూ ఆ స్వామిని ఇష్టానుసారంగా ప్రవర్తించారంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం అంతా కూడా పిల్లలను అందరినీ బయట పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. మొత్తం మీద కూడా అక్కడ ఏబీవీపీతో అనేక స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మరియు స్వామిమాల వేసుకున్న వాళ్ళు కూడా ధర్నా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న అయ్యప్ప మాల ఎంతో నిష్టగా 41 డేస్ వేసుకుంటూ ఉంటాం, అటువంటిది వీళ్ళు రిలీజియన్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. అయ్యప్ప మాల వేసుకున్న స్టూడెంట్ని కూడా ఇబ్బంది కలిగించేలాగా మాట్లాడుతున్నారని చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం మనకి ఇక్కడ ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏబీవీపీ వాళ్ళు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఏం జరిగింది? మీ డిమాండ్స్ ఏంటి? ఏమన్నారు స్టూడెంట్? ఇక్కడ మీరు తప్పు చేసిర్రు కాబట్టి కవర్ చేసుకోవడం కోసమే నలుగురిని రూమ్ లోకి రమ్మంటున్నారు. తప్పు చేసిర్రు కవర్ చేసుకోవడం కోసమే. ఏం జరిగింది అది చెప్పండి. మొన్న అంటే విహాన్ తేజ 6th క్లాస్ చదువుతున్నటువంటి ఈ యొక్క విద్యార్థి అయ్యప్ప మాల వేసుకొని లోపలికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్కూల్ క్లాస్ రూమ్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్యాకల్టీ టీచర్ చదువు చెప్తున్నారో అయ్యప్ప మాల వేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరు కూడా క్లాస్ రూమ్లోకి రావద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఈ స్టూడెంట్కి చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు, ఎవరైనా సరే అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఇట్లా ఉంటుంది, మీరు రావచ్చు, లేకపోతే ఆఫ్టర్నూన్ టైంలో అని చెప్పి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. కానీ అంతేగాని ఈ యొక్క స్టూడెంట్స్ మధ్యలో మత విచారం లేకపోతే స్టూడెంట్స్ని అట్లా రెచ్చగొట్టి వాళ్ళ మతాల మధ్య కుళ్ళుల మధ్య చిచ్చులు పెడుతున్నారు ఈ యొక్క స్కూల్లో. అందుకనే ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. సారీ కాదు, మాకు కావాల్సింది ఏంటంటే ఈరోజు ఇది ఒక్క షేర్వుడ్ స్కూల్లోనే కాదు, గతంలో చూసుకున్నట్టు ఢిల్లీ వరల్డ్ స్కూల్ కావచ్చు, మొన్న శివశివాని స్కూల్ కావచ్చు, ఇట్లాంటి తరతరాలుగా ప్రతి ఒక్క స్కూల్ మేనేజ్మెంట్లో కూడా జరుగుతూ వస్తుంది. మన మేడ్చల్ మల్కాజ్గిరి ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ విజయ మేడం ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలోనే చాలా పాఠశాలల్లో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినాయి. ఇటువంటి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, ఏ ఒక్క పాఠశాలలో కూడా డిఈఓ ఎంఈఓ అంటే భయం లేదు. ఇక్కడ ఉన్న డిఈఓ ప్రతి ఒక్క ప్రైవేటు, కార్పొరేటు, ఇంటర్నేషనల్ స్కూళ్ళతోని డబ్బులు తీసుకొని కుమ్మక్కై ఉన్నారు. గతంలో కూడా ఢిల్లీ స్కూల్కి అయితే ఆ స్కూల్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు డిఈఓ. ఇప్పుడు ఏం చేస్తున్నారు డిఈఓ మేడం? వెంటనే ఒకవేళ మీరు డిఈఓ అయితే, మీరు రియల్గా గవర్నమెంట్ ఆఫీసర్ అయితే వెంటనే వచ్చి ఈ యొక్క షేర్వుడ్ స్కూల్ని సీజ్ చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. కానీ ప్రతి స్కూల్లో కూడా ఒక ఎడ్యుకేషన్ పాలసీనే ఉంటుంది, యూనిఫామ్ పాలసీ అనేది ప్రతి స్కూల్లో ఉంటుంది, ఈ స్కూలే కాకుండా. మరి అలాంటప్పుడు మరి మీరు ప్రిన్సిపల్తో పర్మిషన్ ముందు తీసుకున్నారా? అయితే స్కూల్లో యూనిఫామ్ అనేది వాళ్ళు దేని గురించి అంటే కేవలం వాళ్ళకి డబ్బులు రావడం కోసమే వాళ్ళు స్కూళ్ళలో యూనిఫామ్ అమ్ముతున్నారు. ఒకవేళ అట్లాంటిది ఏమన్నా ఉంటే వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా చెప్పి ఇట్లా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ముందే వాళ్ళు అడ్మిషన్ చేసుకునేటప్పుడు ముందే చెప్పేది ఉండే, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి స్టూడెంట్ ఎవ్వరు కూడా రావద్దు, మేము ఎలో చేయము, మేము ఓన్లీ ఇట్లాంటి మాల వేసుకొని వాళ్ళని ఎలో చేస్తామని చెప్పేది ఉండే. ఏం జరిగింది బాబు? నువ్వేనా అసలు ఏం జరిగింది? టీచర్ తిట్టిందా? ఏమనింది? నేను 6th క్లాస్లో చదువుకుంటున్నా. నేను మాల వేసుకొని వెళ్తే నన్ను రావద్దు, నెక్స్ట్ రేపటి నుంచి మాల వేసుకొని రావద్దు అని అన్నారు. చెప్పలేవా టీచర్ అది మేము వేసుకున్నాము, మళ్ళీ మా ఫాదర్ని పిలుస్తా అని చెప్పావా? చెప్పాను. అప్పుడు కూడా పంపించేసిందా మధ్యలో నుంచి? నువ్వు చెప్పలేవా మా ఫాదర్ని తీసుకొచ్చి మాట్లాడతారు, ఇప్పుడైతే స్కూల్లో ఉంచండి, పర్మిషన్ తీసుకుంటానని చెప్పావా? చెప్పాను. ఏమన్నారు ప్రిన్సిపల్? ఎండ్ ఆఫ్ ద డేలోనే పంపారు, మధ్యలో ఏం పంపలేదు. బట్ దే ఆర్ రెస్ట్రిక్టెడ్, డ్రెస్ అయితే వేసుకోవద్దు, కంపల్సరీ యూనిఫామ్ షూస్తోనే రావాలి అని చెప్పారు. మీరేమన్నారు అప్పుడు? నేను 41 డేస్ ఎంతో నిష్టగా ప్రార్థిస్తాము, మరి ఇది కన్వే చేశారా? అది చేసాము. ఈవెన్ దెన్ మేము డ్రెస్ కూడా వేసి ఒక 1 డే పంపించాము. డ్రెస్ యూనిఫామ్ వేసాము, షూస్ వేయలేదు, కండువా వేసి డ్రెస్ వేసి పంపించాము. అయినా కానీ నాకు ఫోన్ చేసి వాళ్ళు చెప్పారు డ్రెస్ ఈవెన్ షూస్ కూడా కంపల్సరీ కావాలి, లేకపోతే రావద్దు, 41 డేస్ మీరు అయిన తర్వాత దీక్ష అయిపోయిన తర్వాత రండి, ఏదైనా సిలబస్ ఉంటే మేము కవర్ చేస్తాం కానీ వి విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ డ్రెస్సెస్ అని చెప్పారు. బట్ సాధారణంగా స్టూడెంట్కి రిలీజియన్ ఫ్రీడమ్ అనేది కూడా ఉంటుంది కదా, ఎన్ని పాలసీస్ ఉన్నా రిలీజియన్ ఫ్రీడమ్. అది అడిగితే కంపారిజన్ ఏం చెప్పారంటే, మేము మాలలో, మీరు ఈరోజు మాలలో వచ్చారు, రేపటి రోజున ఇంకొకరు బుర్కాతో కూడా వస్తారు, మేమేం చేయాలి అని చెప్పి చెప్తున్నారు సార్ మేడం. ప్రస్తుతం మీకు డిమాండ్స్ ఏంటి?
డిమాండ్స్ ఏం లేదు మేడం. వితౌట్ యూనిఫామ్తో వచ్చినా సరే మాకు వితౌట్ షూస్తో వస్తాడు అబ్బాయి. అట్లీస్ట్ అదన్నా కన్సెషన్ చేయాలి. ఓకే, యూనిఫామ్ వేసుకున్నప్పుడు మేబీ అతను ప్రార్థనలో ఉన్నాను చెప్పులు లేకుండానే వస్తారు. ఎగ్జాక్ట్లీ, చెప్పులు లేకుండా రావాలన్నదే మా విజ్ఞప్తి. ఇంకా దానికి కూడా అలా చేయట్లేదు. మేనేజ్మెంట్ ఏం చెప్తుంది ఇప్పుడు? మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఇక్కడ జరిగినటువంటి రియల్గా తప్పే, వాళ్ళు చేసిన తప్పే, దాన్ని తప్పు పుచ్చుకోవడానికి వాళ్ళు పేరెంట్తో పాటు ఒక ఇద్దరు రండి రూమ్లో మాట్లాడదామంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ముంగడు కూడా క్షమాపణ చెప్పాలి. యథావిధిగా ఈ యొక్క విద్యార్థిని వాళ్ళ ఒక స్కూల్ క్లాసెస్కి అలో చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫ్యాకల్టీ మొత్తం ఇక్కడనే ఉన్నారు. అసలు ఏం చెప్తారు ఈ ఇన్సిడెంట్ గురించి? ఎందుకంటే ప్రతిసారి ఒక స్కూల్కి అనేది రైట్ ఎవ్రీవేర్ దెర్ ఇస్ అ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఎవ్రీ స్కూల్, దెర్ ఇస్ అ సర్టన్ పాలసీ ఫర్ స్టూడెంట్స్, ఇవన్నీ ఉంటాయి. కానీ రిలీజియన్ ఫ్రీడమ్ అనేది కూడా ఒక స్టూడెంట్కి ఉంటుంది. ఎలా అయితే మీకు మనకి స్టూడెంట్ ఫ్యాకల్టీ అడ్మినిస్ట్రేషన్ టీమ్కి కూడా ఒక ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కూడా ఉంటుంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? See, freedom of religion means tomorrow, supposing tomorrow is Friday. If the students start coming in pajama, kurta and topis, should we allow them? Should we allow them? Somebody comes with a dhoti and kurta, with a big tilak and all that. Should we allow them? This is a school. School has a uniform. School has a uniform. When you take admission in the school, you sign on that saying that yes, we abide by all the rules, all this thing in the school. Somebody comes in a sari, somebody comes in a skirt, somebody comes in a swimming suit to the school. Shall we allow it? Shall we allow it? School has a rule. In army also there are so many people. Police people are also so many people. So many people. Now earlier they were doing police people also without chappal, with that black dress, or whatever it is, whatever their custom was. They allowed. Yes, but will they be able to do the duty with those clothes? They will not be able to do the duty. It's a school. It's an organization. పోలీస్ కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు పోలీస్ యంత్రం అంతా కూడా వాళ్ళు మాల వేసుకున్నా కూడా చెప్పులు వేసుకోరు వాళ్ళు. No, whatever it is. But tomorrow, I'm telling that this is school. Small children, why do you want to drag children into rules and regulations? ఓకే, నేను అంగీకరిస్తాను మీరు చెప్పేదానికి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము మాల వేసుకోము, యూనిఫామ్ వేసుకుంటాం, కానీ షూస్ కానీ చెప్పులు కానీ వేసుకోము అని అంటున్నారు వాళ్ళు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద యూనిఫామ్, బట్ ఆల్సో స్టూడెంట్ హ్యాస్ రిలీజియన్ థింగ్. నో, just a second, madam. Ours is a school which supports total secularism. You just see our assembly hall. We have displayed the symbols of all the religions. Any function, we first have the prayers of all the religions. For us, every religion is equal. But this is a school and we have a uniform so that all children are treated in the same way. So we should not give importance to any one particular religion, not at all. Everything. Uniformity means what? It is from head to the toe. All the children should be the same. చిల్డ్రన్ కూడా చాలా డిస్క్రిమినేట్ గా ఫీల్ అయిందని చెప్తున్నారు. ఓకే, యూనిఫామ్ అగ్రీడ్, సరే మీరు యూనిఫామ్ పైన మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీస్ ఉన్నాయి, స్టూడెంట్ పాలసీ, అవన్నిటికీ నేను అంగీకరిస్తా. కానీ ఒక స్టూడెంట్ ని బయటికి పిలిచి నువ్వు తప్పు యూనిఫామ్ లో ఉన్నావు, ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పడం కరెక్టా? Tomorrow somebody will come in school. కానీ ఆ స్టూడెంట్ అలా డిస్క్రిమినేట్ చేసి పక్కన వెళ్ళిపో అని చెప్పడం. There is nothing as discrimination. Very clearly we told wear your mala inside. కానీ ఆ స్టూడెంట్ అలా ఎండ్ ఆఫ్ ద డే కానీ లేకపోతే ఇంకా ముందు పంపించడం కరెక్టా? అలా మధ్యలో నుంచి పంపించడం, ఇన్ బిట్వీన్ కెన్ యూ సెండ్ ద స్టూడెంట్ లైక్ దట్? హీ ఫెల్ట్ వెరీ డిస్క్రిమినేటెడ్, హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. We had already. He says that Children will not have that thought. Only elders create that thought into the mind of children went and said in the home that teacher has sent me like that, teacher has treated me like this. The parent never asked us before taking this mala. During exam time, they want to put this mala. Nobody discussed it with us, right? This has been the rule. If you can come in the school dress, come. Otherwise, you can take the leave and make the child sit at home, right? This has been. So they say they hurt their religion sentiments and beliefs. How can we hurt? We are allowing, ma'am. It's such a secure 40 years. These are teachers of 40 years, ma'am. We have never Since the inception of the school, these teachers are here. From the time of director sir. not at all. No, ma'am, we will talk in the language. Yeah, that's okay, but there is also religion language, no? We don't know that. I understand. తెలుగులో మాట్లాడండి కొంచెం, రిలీజియన్ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడండి. తెలుగులో
ఏం మాట్లాడాలంటే ఇది ఒక స్కూల్ ఉంది, బడి ఉంది. బడిలో అందరు పిల్లలు ఏదైనా రిలీజన్ నుంచి రాని, ఏదైనా కేటగిరీ, కాస్ట్, క్లాస్, రిలీజన్ ఏదైనా ఉంది, ఆల్ ఆర్ ఈక్వల్. వన్స్ దే ఎంటర్ ద గేట్ they are all equal. They are come maybe a crorepati or from a hut or anywhere. They may be a Hindu, a Muslim or a Christian or a But Sikh. they don't wear every time. Regular ga ever eskoru. Just a 41 days ento nishtaga హిందువులు ప్రార్థిస్తారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, చాలా మంది ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఫ్రైడే మాకు కుర్తా పైజామా షూస్ ఒక్కటే వేసుకొని రాని, యూనిఫామ్ వేసుకొని. shoes is a part of dress, uniform. Do you walk without chappals? That's why they say it is hurting our religion belief. It should not, that, and we have given them the option. Let the child be in the home. We will send all the work to the home. Let the child study at home. You take care. ఇప్పుడు మేనేజ్మెంట్ చెప్పే ప్రకారం చూసుకుంటే కూడా ఒక స్టూడెంట్కి అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, యూనిఫామ్ పాలసీస్ అని ఉంటాయి. అవి మేము సెక్యులర్గానే ఉంటాం, సెక్యులరిజంని సపోర్ట్ చేస్తాం, కానీ ఇది మాత్రం మేము అలౌ చేయమని మేనేజ్మెంట్ ఉంటూ వస్తుంది. మరోవైపు హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఉన్నాయి. ఎప్పుడు కూడా మేము యూనిఫామ్లోనే వస్తాము. కేవలం ఈ 41 రోజులు కేవలం షూస్ వేసుకొని రానన్నాం, దానికి కూడా వాళ్ళు అంగీకరిస్తలేరు. ఒకవైపు స్టూడెంట్కి ఉన్న రిలీజియస్ బిలీఫ్ కానీ, స్టూడెంట్కి ఉన్న రిలీజియస్ సెంటిమెంట్స్ని డిస్క్రిమినేట్గా చేసి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారంటూ కూడా వాళ్ళు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా సిచ్యువేషన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా కూడా ఈ సోకాల్ స్కూల్స్ అన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయి. ఖచ్చితంగా ఒక హిందూకున్న ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిలీఫ్ని కూడా వీళ్ళు మెయింటైన్ చేయనివ్వట్లేదు. అదే కాకుండా యూనిఫామ్ వేసుకొని వస్తాం, కేవలం షూస్ వేసుకొని రాము, ఎందుకంటే నిష్టగా దేవుడిని ప్రార్థిస్తాం కాబట్టి ఆ 41 days మేము చెప్పులు వేసుకోకూడదంటూ కూడా అయ్యప్ప స్వాములు చెప్తున్న పరిస్థితి. అసలు మీకేం అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ బట్టి? మీ ఒపీనియన్స్ ఏంటి, మీ పర్స్పెక్టివ్ ఏంటి అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.